మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంట్లో లేకపోతే ఈ యొక్క లెంట్ డేస్లో 38వ రోజుకి చేరుకున్నాం. ఇక 2 రోజులు ఉంటే మనకి ఈస్టర్ పండుగ వస్తుంది. సరే, అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34, 35 వచనాలు కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన శిలువపై నుంచి ఒక మాట పలికాడు. ఏంటి అంటే, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచితివి అని. అంటే ఇది దేవుడు తండ్రి తన చేతిని విడిచిపెట్టాడు అని చెప్తున్నాడు. అయితే అప్పటి వరకు చెయ్యి పట్టుకొని ఉన్నాడా, లేకపోతే అలా పట్టుకొని ఉండడం అనేది కనపడుతూ ఉందా అని గమనించినట్లయితే, దీనికి ఒక మంచి సాదృశ్యం ఏంటి అంటే, దావీదు భక్తుడు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడో వెంటనే తన హృదయంలో దేవునికి తనకి మధ్యలో ఏదో అడ్డొచ్చినట్లు అయిపోయింది. ఏదో తన కళ్ళ ముందు ఏదో కదలాడుతుంది. అది యేసయ్యను చూడలేకపోతుంది. ఆ అడ్డు వచ్చేది యేసయ్యతో మాట్లాడలేకపోతున్నాడు. ఆ అడ్డు వచ్చేది ఎలా ఉంటుందంటే, దావీదు భక్తుడు దేవునితో సహవాసం చేయలేకపోతున్నాడు. దానివల్ల చాలా డిస్టర్బ్ అయ్యాడు దావీదు భక్తుడు. ఆయన ఏం చేశాడంటే, ఎలాగైనా సరే మా మధ్యలో ఉన్న ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క దాన్ని తీసేద్దామని చెప్పి ఎంతగానో 51వ కీర్తనలో దుఃఖంతో ప్రార్థన చేస్తాడు. నాలో నుంచి నీ యొక్క ఆత్మను తీసివేయొద్దు, నాకు తిరిగి రక్షణ ఆనందాన్ని కలగచేయి, నాలో ఆనందం లేదు అని చెప్పి చాలా బాధపడి పశ్చాత్తాపడి తిరిగి దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అంటే దావీదు భక్తుడు ఫస్ట్ నుంచి ఆయన దేవునితో చాలా సహవాసం చేశాడు. ఎంతగా అంటే నా హృదయానుసారుడు అనంతగా దావీదు భక్తుడు ఎంతగానో సహవాసం చేశాడు. అయితే అప్పటిదాకా ఆత్మీయంగా దేవుని యొక్క చేయి పట్టుకొని నడిచాడు దావీదు భక్తుడు. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమందిని రాజులను చంపేశాడు. అంతేకాదు గొల్యాతు లాంటి వాళ్ళని చిన్నతనంలోనే చంపేశాడు. అంత గొప్ప వీరుడు శూరుడుగా చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే, దావీదు చెయ్యి దేవుడు పట్టుకొని నడిపించాడు. అయితే ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి దేవుడు దూరం అయిపోయాడు. దాన్ని చాలా చక్కగా గ్రహించి 51వ కీర్తనలో దావీదు అంటాడు, నాలో నుంచి నీ యొక్క ఆత్మను తీసేయొద్దు, రక్షణ నాకు దూరం చేయొద్దు, తిరిగి రక్షణ ఆనందం నాకు దయచేయి, సంతోషం నాకు దయచేయి, నీ సహాయం నాకు కావాలి, విరిగినైన హృదయంతో నీ దగ్గరకు వస్తాను, నీకు అదే కదా ఇష్టమైన బలి అని చెప్పి చాలా బతిమిలాడి తిరిగి ఆయన సహవాసాన్ని తెచ్చుకున్నాడు. ఎంతగానో ఆయన్ను మళ్ళీ దేవుని చేత దీవించబడ్డాడు. ఆయన వంశం నుంచే కదా యేసయ్య వచ్చింది. అంతేకాదు యేసయ్య దావీదు కుమారుడా అని అనిపించుకోవడానికి కూడా సంతోషించాడు. అయితే ఇక్కడ శిలువ మీద యేసయ్య కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ యేసయ్యకి దావీదులాగా పాపం చేయలా, అయితే పాపము తన మీద వేసుకున్నాడు. దావీదు ఏకంగా పాపం చేశాడు కాబట్టి ఆ దూరం ఏర్పడ్డది. అయితే యేసయ్యకి పాపం చేయలేదు, ఆయన ఏ విషయంలోనూ పాపం చేయలేదు, కానీ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఎవరి పాపాన్ని? మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వెంటనే ఇక దేవునితో కనెక్షన్ కట్ అవుతుంది, దేవునితో సహవాసము విడిపోతుంది. అది భరించలేకనే దావీదు ఎలాగైతే ఏడ్చాడో శిలువ పైన యేసయ్య కూడా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఒక గొప్ప భారము, గొప్ప కన్నీటితో ఆయన కేక వేశాడు. ఎందుకు అంటే, ఆయన దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టలేకపోయాడు. తండ్రితో ఉన్న సంబంధాన్ని తెంచుకోలేక అలాంటి మాట పలికాడు. ఈ లెంట్ డేస్లో మనము మన యొక్క ఆత్మీయ పరిస్థితిని ఇలాగే గమనించుకోవాలి. మనకి యేసయ్యకి మధ్యలో ఏదైనా పాపాలు ఉన్నాయా? ఎలాంటి పాపం ఉంది? ఒకేసారి అన్నిటిని తీసివేసుకుంటామా, లేకపోతే ఒక్కొక్కటి తీసివేస్తాడా అని చెప్పి మనము ఈ యొక్క లెంట్ డేస్లో నేర్చుకోవాలి. నిజానికి యేసయ్య ఎప్పుడైనా సరే ఒక్కొక్క స్టెప్ దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తాడు. మనలో ఉన్న పాపాలు కూడా ఒక్కొక్కటి తీసివేస్తూ వస్తాడు. అప్పుడు మనము సర్వసత్యంలోనికి నడిపించబడతాము.
మన విశ్వాసంలో ఇంకా అధికంగా ఉంటుంది, పరిశుద్ధతలో ఇంకా అతి పరిశుద్ధమైన జీవితానికి వస్తాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నాకు యేసయ్యకి, లేకపోతే ఈ వాక్యం వింటున్న నీకు యేసయ్యకి మధ్యలో ఏముంది, ఎలాంటి పాపం ఉంది, ఏ అవిధేయత ఉంది గమనించి ఆ దేవుని దగ్గర పెట్టి ఆ దావీదులాగా లేకపోతే యేసయ్యలాగా మనం కూడా ఏడుస్తూ, లేకపోతే మన హృదయాంతరంగం నుంచి వస్తున్న పశ్చాత్తాపంతో మనం మన పాపాన్ని ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మన పాపాన్ని తీసివేసి తిరిగి మనతో సహవాసం చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో ఇటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.